సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎన్ని రోజులు పీరియడ్ అనేది ఉంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. చాలామంది నాకు కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ డౌట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది షేర్ చేశాను. సో అది చూస్తే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతూ ఉంటుందండి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఒకలాగా, ఆపరేషన్ అయిన వాళ్ళకి ఒకలాగా అవుతూ ఉంటుంది పీరియడ్ అనేది. మ్యాక్సిమం 3 months లోపు వరకు అప్పుడప్పుడు కొంచెం లైట్గా పీరియడ్ అనేది కనపడుతూనే ఉంటుందన్నమాట. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఎన్ని రోజులైనా కానీ ఆ లోపలది ఒకేసారి వెళ్ళిపోకుండా లైట్గా అప్పుడప్పుడు కనిపించడం అనేది కామన్. సో ఇలా కనిపించేటప్పుడు మనకి పీరియడ్ ఎవ్రీడే పీరియడ్ అవుతుందని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం. అంతగా డౌట్ ఉంటే ఒక్కసారి స్కాన్కి వెళ్ళండి. స్కాన్కి వెళ్తే మీకు అక్కడ డాక్టర్ కూడా స్కాన్ చేసి మీకు క్లియర్గా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తారు. అండ్ దాని తర్వాత 3 months తర్వాత ఆగిపోయినాక కొంతమందికి మంత్లీ పీరియడ్స్ రావచ్చు. కొంతమందికి 1 year లోపు వరకు కూడా రాకుండా ఉండొచ్చు. 1 year తర్వాత రావచ్చు. కొంతమందికి వీక్గా ఉన్నప్పుడు 2 years దాకా కూడా పీరియడ్స్ అనేవి రావు. సో అన్ని రోజులు చూడకుండా ఒక 1 year వరకు మీకు పీరియడ్స్ రాకపోతే మీరేం చూపించుకోవాల్సిన అవసరం లేదు. అది మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ మొత్తంలో అండ్ ఆఫ్టర్ డెలివరీ బ్లీడ్ అనేది ఎక్కువ అవుతుంది. కంటిన్యూగా 3 months 4 months అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా గ్యాప్ రావడం అనేది కామన్ అన్నమాట. సో 1 year తర్వాత కూడా రాకపోతే ఏమన్నా నీటి బుడగలు కానీ లేదంటే లోపల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఏదైనా క్లాట్ మిగిలిపోయిందేమో ఒకసారి చెకింగ్ అనేది చేయించుకోవాలి మీరు. ఆఫ్టర్ డెలివరీ 1 year తర్వాత ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు కూడా పీరియడ్స్ రావట్లేవు అన్నట్టుగా 2 years దాకా రాకపోతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆగిపోతూ ఉంటుంది కదా. సో ఒక్కసారి మీరు డాక్టర్ని కలిస్తే వాళ్ళు పీరియడ్ వచ్చేలాగా చేసి మీకు పాలిక్యులర్ స్టడీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేలాగా చేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు క్లియర్ చేసుకోండి. కానీ 3 months లోపు వరకు పీరియడ్ అనేది ఆగకుండా రావడం అండ్ ఆఫ్టర్ డెలివరీ మనకి 3 months తర్వాత కూడా పీరియడ్ అనేది అస్సలు రాకపోవడం, ఇవన్నీ అయితే ప్రెగ్నెన్సీలో కామన్. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. కొంతమందికి పీరియడ్ అనేది రాకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోవచ్చు. అండ్ కొంతమందికి తర్వాత 2 years దాకా కూడా పీరియడ్స్ రాకుండా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పీరియడ్ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో టెన్షన్ అయితే పడొద్దు. సో 3 months వరకు బ్లీడ్ అయితే మాత్రం నో ప్రాబ్లం. అది కామన్, అందరికీ అవుతూ ఉంటుంది. కొంతమందికి 1 week అయ్యి ఆగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో ఏది ఏమైనా ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలిస్తే మాత్రం బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట మీకు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీ తర్వాత మనకి పీరియడ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ ఎప్పుడు ఎండ్ అవుతాయి, తర్వాత ఫర్దర్గా మనకి పీరియడ్స్ కంటిన్యూగా రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.